నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎలాంటి వివాహాలు చట్టబద్ధంగా చెల్లుబాట్లు కావు. సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 5 ఏం చెప్తుంది అనంటే, ఇంతకు ముందే వివాహమైనటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహము చేసుకుంటే ఆ వివాహము అనేది చెల్లుబాటు కాదు, అది చట్టబద్ధంగా పరిగణంలోకి తీసుకోబడదు. అదేవిధంగా మతి స్థిమితము లేని అమ్మాయిని లేకపోతే అబ్బాయిని వివాహం జరిపిస్తే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు. ఎందుకంటే వారు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారి యొక్క బాగోగులను చూసుకోలేరు కాబట్టి వారికి వివాహము చేయడం అనేది చట్టబద్ధమైనది కాదు అని చట్టం చెప్తుంది. అదేవిధంగా మైనర్లు, మేజర్ కాకుండా మైనర్ పిల్లల వివాహం అనేది కూడా చట్ట ప్రకారంగా చెల్లుబాట్లు కాదు. అయితే మరొక విషయం ఏంటి అని అంటే, చాలామంది దూరపు బంధువు వరుసకు చెల్లెలవుతుంది లేకపోతే అన్నయ్య అవుతాడు, వివాహం చేసుకుంటే ఏమవుతుంది అని అనుకుంటుంటారు. అయితే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 5 చాలా స్పష్టంగా చెప్తుంది, వరసకు సోదరుడు లేకపోతే సోదరి అయ్యే సంబంధాలు వివాహపరంగా మారడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా వివాహం చేసుకుంటే వాటికి చట్టబద్ధత రాదు, అవి చెల్లుబాట్లు అయ్యే అవకాశం ఉండదు. కొంతమంది నాకు దూరము చుట్టము అయినా నాకు సోదరి అవుతుంది, సోదరుడు అవుతుంది, అయినా వివాహం చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. కానీ ఆ మ్యారేజ్లకు చట్టబద్ధత అనేది ఉండదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.